బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఏదో ఒక ఎంఎన్‌సి డ్రైవ్‌లో సెలెక్ట్ అయిపోవచ్చు. తర్వాత వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. సో, ఇది ఒక అజంప్షన్ ఇన్ని రోజులు ఉన్న అజంప్షన్ కోడింగ్ జాబ్స్ మీద. అంటే ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్‌లో నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా అంటే ఇదే అజంప్షన్ ఉండేది చాలా వరకు. జస్ట్ నువ్వు కోడింగ్ సింటాక్స్ తెలుసుకో, బేసిక్ నాలెడ్జ్ తెలుసుకో సరిపోతుంది. ఇంటర్వ్యూస్‌లో అంత పెద్దగా అడగరు తీసేసుకుంటారు అని. బట్ ఇప్పుడేంటంటే మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఆ బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కోడింగ్ అనేది ఏఐయే చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. మీరు చాట్‌జీపీటీని జస్ట్ నాకు ఇది చేసి అంటే కంప్లీట్ అప్లికేషన్ కోడే రాసేస్తుంది. అలాంటప్పుడు ఆ బేసిక్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఎవరికి కావాలి? ఒక సీనియర్ డెవలపర్‌ని తీసుకొని చాట్‌జీపీటీని తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 జూనియర్ డెవలపర్స్‌ని పెట్టుకున్నట్టు ఒక చాట్‌జీపీటీ లాంటి అప్లికేషన్ ఉంటే. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కోడింగ్ బిగినర్‌గా ఎలా నేర్చుకోవాలి? ఎలా పర్ఫెక్ట్‌గా ఉండాలి? కోడింగ్ నుంచి హై పేయింగ్ జాబ్స్ కావాలన్నా, ఆపర్చునిటీస్ కావాలన్నా ఈ రోజుల్లో ఎలా తెచ్చుకోవాలి? అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. నేనెలా కోడింగ్ నేర్చుకున్నాను నా కాలేజ్ టైంలో. అండ్ కోడింగ్ ఎలా నేర్చుకోవాలి? ఏ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి నేర్చుకోవడానికి ఈజీగా? తర్వాత మనం ఎలా రెడీగా ఉండాలి కోడింగ్ జాబ్స్ కోసం అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అనేది అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే కోడింగ్ చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు స్టార్టింగ్ నుంచి. అలాంటి వాళ్ళు ఎప్పటికీ కోడింగ్ నేర్చుకోలేరు. బట్ చాలా వరకు కోడింగ్‌ని ఇష్టపడుతూ నేర్చుకుంటే అంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటే చాలామంది కోడింగ్ ఈజీ అని కూడా అంటారు. కాబట్టి ఇది 2లో మీరు ఏదనేది మీరే డిసైడ్ అవ్వాలి. బట్ కోడింగ్ నేర్చుకోవాలంటే కానీ మనకి దాని మీద ఇష్టం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. జస్ట్ బికాజ్ దాని మీద జాబ్ వస్తుంది అంటే మాత్రం కోడింగ్ మనం నేర్చుకోలేం. ఎందుకంటే కోడింగ్ అనే కాదు ఏ స్కిల్ అయినా అంతే. మనకి ఇష్టం లేకుండా జస్ట్ జాబ్స్ కోసం నేర్చుకుంటే అది ఎక్కువ రోజులు నిలబడదు. మనకి ఎక్కువ రోజులు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో, మీరు బిగినర్ నుంచి కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ ల్యాప్‌టాప్ యూజ్ చేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే ఎవడైనా కోడింగ్ స్టార్ట్ చేయడానికి. ఒకప్పట్లో సి లాంగ్వేజ్ బేసిక్‌గా అందరూ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్‌గా. బట్ ఇప్పట్లో అలా ఏం లేదు. మీరు ఏదైనా చేయొచ్చు. పైథాన్ కానివ్వచ్చు ఆర్ జావా కానివ్వచ్చు. అంటే ఇవి ఎక్కువగా అందరూ నేర్చుకునే లాంగ్వేజెస్. మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకుంటే మీకు ఆన్‌లైన్‌లోనే చాలా ఫ్రీ ట్యుటోరియల్స్ ఉంటాయి. మీరు ఎక్కడ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి ప్లాట్‌ఫామ్స్. నేను కొన్ని సజెస్ట్ చేస్తాను. ఫ్రీ కోడ్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది. సో, అది యూట్యూబ్ ట్యుటోరియల్స్ ఉంటాయి. వాళ్ళ వెబ్‌సైట్‌లోనూ గైడ్స్ ఉంటాయి. అది నేర్చుకోవచ్చు. ఇంకా ఖాన్ అకాడమీ ఉంది. ఖాన్ అకాడమీ ఫ్రీ. అక్కడ కోడింగ్ ట్యుటోరియల్స్ చాలా వరకు మనం ఈజీగా ప్రతి లాంగ్వేజ్‌ది కూడా చూడొచ్చు. ఇంకా ట్యుటోరియల్స్ పాయింట్ అని ఉంది. అక్కడ ఆల్మోస్ట్ టెక్స్ట్ బేస్డ్ ట్యుటోరియల్స్ అన్నీ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. W3 స్కూల్స్ అని ఉంటుంది. ఇది నా ఫేవరెట్. నేను కాలేజ్ అప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు దీంట్లో నుంచి నేర్చుకునేది. సో, ఈ 4 ప్లాట్‌ఫామ్స్ అయితే సరిపోతాయి కోడింగ్ బిగినర్‌గా నేర్చుకోవాలంటే. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి చెప్తారు. ఓకే. కోడింగ్ నేర్చుకున్నారు బానే ఉంది. సో, దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? నాకు సింటాక్స్ వద్దు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్స్ రాయడం వచ్చు. ఇప్పుడేం చేయాలి? నేను చెప్పినట్టు ఏఐ టూల్సే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కోడ్ చేస్తున్నప్పుడు, ప్రతి ఒక్కటి రాస్తున్నప్పుడు జస్ట్ సింటాక్స్ నేర్చుకోవడం వల్ల మీకు యూజ్ ఉంటుందనుకుంటున్నారా? దానివల్ల మీకు డిమాండ్ ఉంటుందనుకుంటున్నారా? హై పేయింగ్ జాబ్ వస్తుందనుకుంటున్నారా? లేదు. దీంతో పాటు మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది నేర్చుకోవాలి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ లేకపోతే వేస్ట్. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే మనకు డేటా స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. మనం రియల్ వరల్డ్‌లో అంటే రియల్ టైమ్‌లో మీరు పెద్ద పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు సింటాక్స్, ప్రోగ్రామ్స్ ఇవి కాదు మీకు కావాల్సింది. ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక క్లయింట్ ఆర్ కస్టమర్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు. దానికి ఒక సాఫ్ట్‌వేర్ కోడ్ అవన్నీ రాసి. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ రావాలంటే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి అది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, మీరు అది కూడా నేను చెప్పిన ప్లాట్‌ఫామ్స్‌లో ఆల్మోస్ట్ ఎక్కడైనా దొరుకుతుంది. ఓర్ మీరు థౌసండ్స్ ఆఫ్ ట్యుటోరియల్స్ ఉంటాయి. డీఎస్ఏ అని ఒక బుక్ కూడా ఉంటుంది. నేను చాలా సార్లు సజెస్ట్ చేశాను. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. 'క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ' అని. ఆ బుక్‌లో ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కూడా నేర్చుకోవచ్చు దాంట్లో. విత్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు. సో, చాలా హెల్ప్ అవుతుంది ఆ బుక్కు. మీకు ఇంటర్వ్యూస్ అప్పుడు హెల్ప్ అవుతుంది. నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకున్నాక వాటిని మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. అవేంటంటే నేర్చుకుంటే వచ్చేవి కాదు. చాలా ప్రాక్టీస్ ఉండాలి. కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. కోడ్ చెఫ్ అని, లీడ్ కోడ్ అని, హ్యాకర్ ర్యాంక్ అని, హ్యాకర్ ఎర్త్ అని ఇలా ఈ 4 కొంచెం బాగా బాగా తెలిసిన ప్లాట్‌ఫామ్స్ ఇవి. మీరు వీటిల్లో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ యూజ్ కేసెస్ కావాలంటే గీక్స్ ఫర్ గీక్స్ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుంది. అక్కడికెళ్తే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఎవరైనా ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ ఏమన్నా అక్కడ ఇచ్చుంటారు. దాంట్లో పోస్ట్ చేసుంటారు. వాటికి సొల్యూషన్స్ ఉంటాయి. మీరు అవి చూసి మీరు ప్రాక్టీస్ చేసి అలా కూడా చేయొచ్చు. ఇవన్నీ యూజ్ చేసి మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది నంబర్ 2. సో, మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు, లాంగ్వేజ్ నేర్చుకున్నారు, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు, వాటిని ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు మీరు ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు చేసిన వర్క్ గానీ, మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఎక్కడ సేవ్ చేస్తారు? గిట్‌హబ్ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుంది.
దీంట్లో బేసిక్ ఎవరైనా కూడా ఈజీగానే యూజ్ చేయొచ్చు. వాళ్ళు మీరు చేసిన దాంట్లో అప్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడైనా రెజ్యూమ్‌లో పెట్టడానికి కానీ, ఎవరెవరైనా ఇంటర్వ్యూ‌లకి షేర్ చేయడానికి కానీ, మీ వర్క్ చూపించాలంటే మీకు ఒక సోర్స్ ఉండాలి కదా! గిట్‌హబ్ అనేవి మీరు అప్‌లోడ్ చేస్తే జస్ట్ మీ గిట్‌హబ్ ప్రొఫైల్ లింక్ పంపిస్తే దాంట్లో మీరు చేసిన వర్క్ అంతా ఉంటుంది. ఈ రోజుల్లో పోర్ట్‌ఫోలియో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా థియరీ స్కిల్స్ జాబ్ ఇవ్వరు. మీకు ఆల్రెడీ ప్రూవెన్ వీడు నిజంగానే ఏమన్నా ప్రాక్టీస్ చేసున్నాడా? వీడు నిజంగానే ఏమన్నా కోడ్ మీద వర్క్ చేసున్నాడా? అని చూడాలి. కాబట్టి ఖచ్చితంగా పోర్ట్‌ఫోలియో పెట్టుకోండి. ఇంకా నేను చెప్పిన ప్లాట్‌ఫామ్స్‌లోనే ఈ కోడ్‌చెఫ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ వీటిల్లో కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు హ్యాకథాన్స్ అని వాటిలో అంతా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. మీ లక్ బాగుంటే మీకు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ లాంటివి కూడా వస్తాయి. విచ్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ ఇంటు ఎ జాబ్ ఈ రోజుల్లో. కాబట్టి మీరు అలా చేస్తున్నప్పుడు మీకేమైనా జాబ్స్ వస్తే మీ లక్ అది. లేదు అనుకుంటే మీరు లింక్డ్ఇన్‌లో కానీ అంటే మీరు మెయిన్‌గా లింక్డ్ఇన్‌లో అయితే బెటర్ కోడింగ్ జాబ్స్‌కి ఈ రోజుల్లో. ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళకి రిక్రూటర్స్‌కి రాయండి. నాకు ఇలా పలానా స్కిల్ వచ్చు, నేను ఇలాగ ప్రొఫెషనల్ ఇలాగ అని. మీరు స్టూడెంట్ అయ్యుంటే ఇంటర్న్‌షిప్స్ కోసం రాయండి. ఈ రోజుల్లో ఇంటర్న్‌షిప్ లేకపోతే చాలా టఫ్ అవుతుంది వెళ్ళే కొద్దీ. ఎందుకంటే జాబ్స్‌కి డిమాండ్ తగ్గుతుంది కోడింగ్ జాబ్స్‌కి. అంటే హై పేయింగ్ ఇవి సీనియర్ డెవలపర్స్‌కి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది. సాలరీస్ అలానని. బట్ ఫ్రెషర్స్‌కి నేను చెప్పేది. కాబట్టి మీరు ఇంటర్న్‌షిప్ ఉంటే మీరు ఆల్రెడీ అక్కడ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాబ్‌కెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇంటర్న్‌షిప్ కోసం లింక్డ్ఇన్‌లో రాయండి. ఇదే ఓన్లీ వే అనుకోండి. మీరు అలానే ట్రై చేయండి. మీకు ఇంకేమైనా లక్ బాగుండి ఇంకేదైనా వస్తే ఓకే. బట్ మీరు పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీరు తర్వాత కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు. సో, ఈ 4 స్టెప్స్ గాని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మంచి హై పేయింగ్ కోడింగ్ జాబ్ అయితే మీకు వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరైనా కోడింగ్ బిగినింగ్ నుంచి నేర్చుకోవాలి ఎలాగని స్ట్రగుల్ అవుతుంది వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కెరీర్ రిలేటెడ్ వీడియోస్ కోసం. థాంక్ యూ ఫర్ వాచింగ్.